నిన్నటి మిల్క్ అయితే ఉన్నాయండి. ఈవినింగ్ అయితే బాయిల్ చేశాను, కానీ మళ్ళీ మార్నింగ్ బాయిల్ చేసరికి లేట్ అయిపోయింది. అందువల్ల దాంట్లో అయితే కనుక అది కొంచెం ఇరిగిపోయినట్టు అనిపించింది. అలాంటప్పుడు అది పెరుగు చేస్తే తినబుద్ధి అయ్యదు, బాగోదు. కాబట్టి నేను అది పనీర్గా చేయాలనుకుని ఏదైనా కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చు కదా అని నేను ఇప్పుడు ఏం చేశానంటే అదే మిల్క్ని బాయిల్ చేస్తూ అందులో నిమ్మరసం వేయగానే పాలు పూర్తిగా విరిగిపోయి అది మనము అదే పనీర్ లాగా తయారవుతుంది. దీన్ని ఒక క్లాత్లో వడపోసుకోవాలి. క్లాత్లో వడపోస్తేనే మంచిదండి. క్లాత్లో వడపోస్తే ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. దాన్ని డ్రైన్ చేసుకోవాలి. గట్టిగా అది క్లాత్ని మడుచుకొని దాని మీద బరువు పెడుతూ పల్చగా చేయాలి అని అంటే దాని మీద ప్లేట్ పెట్టి బరువు పెడుతూ ఉండాలి. పల్చగా ఇలా చేస్తూ అదుముతూ ఉండాలి. కంపల్సరీగా ఒక హాఫ్ అన్ అవర్ ప్రాసెస్ అయితే ఉంటుంది. దాన్ని అలాగ అదుముతూ ఉండాలి, పలుచగా చేస్తూ ఉండాలి, మళ్ళీ తీసి అదుముతూ ఉండాలి, పలుచగా చేస్తూ ఉండాలి. అది తడి క్లాత్లో చేస్తే మనకు ప్లేట్కి అంటుకోదు, ముక్కలుగా విడిపోదు. అందువల్ల మళ్ళీ తడి క్లాత్లో పెట్టి మళ్ళీ దాన్ని అదుముతూ పలుచగా చేస్తూ వెడల్పాటి ప్లేట్ని దాని మీద పెట్టి అదుముతూ ఉంటే పలుచగా వస్తుంది. మనకు పీసెస్ కట్ చేసుకోవడానికి బాగుంటుంది. తర్వాత అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది. ఇలాగ ఎప్పుడైనా పాలు ఇరిగిపోతాయి అనుకుంటే ఇలాగ మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది.